చూడండి ఈ డిజైన్ అనేది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని ముక్క అనేది బార్డర్ లాగా వేసుకుంటే ఈ వర్క్ అంతా అయిపోతుంది. చూసారు కదా, ఈ వర్క్ అనేది నేను నార్మల్గా ఫోన్తో చూసి గీసాను. ఈ ప్రింట్ అనేది ఈ వర్క్ ఎలా చేయాలో పూర్తిగా ప్రతి టెక్నిక్తో సహా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, స్టార్టింగ్ అనేది మీరు 6, 6, 12 దారాలు అనేవి ఎక్కించండి. ఇక్కడ ముడి అనేది వేసేయండి. ఈ హ్యాండ్ వర్క్ నీడిల్ తీసుకుని మీరు నీట్గా ఇక్కడ 5 రౌండ్స్ ఉన్నాయన్నమాట. 5 రౌండ్స్ అనేవి మీరు నీట్గా ఇక్కడ అనేది సూది తీసేసి కరెక్ట్గా ఈ దారం అనేది ఇలా పట్టుకుని జస్ట్ ఇలా తిప్పి అక్కడే అనేది సూది అనేది గుచ్చిన తర్వాత ఇలా ఒక నాట్ అంటారు దీన్ని. ఈ నాట్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. ఇది చూడండి, మరొకటి అనేది ఆ హోల్లోనే తీసి ఇలా కరెక్ట్గా ఇక్కడ అనేది ఒకసారి తిప్పి ఇలా అనేది పర్ఫెక్ట్గా అక్కడే సూది అనేది గుచ్చిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇది వదిలేసిన తర్వాత నాట్ అనేది వస్తుంది. ఈ పక్క కూడా సేమ్ అనేది ఇలాగే వెళ్ళి ఇలా అనేది ఈ పక్క అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది అక్కడ అనేది గుచ్చేయంగానే ఆ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. చూడండి, థ్రెడ్ నాట్ అనేది ఇలాగే ఈ పక్క కూడా సేమ్ అనేది సూది తీసి రెండోది అనేది ఇలా గుచ్చి కరెక్ట్గా అక్కడే అనేది గుచ్చేయాలి. గుచ్చేసి ఆ నాట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అక్కడే వదిలేయాలి. వదిలేసినప్పుడు ఈ 5 పక్కల నాట్స్ అనేవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా అనేది సూది గుచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి స్టార్టింగ్ అనేది జర్దోసి ముక్క అనేది తీసుకోవాలి. సూదిలోకి ఎక్కించిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి కాటన్ దారంతో ఇలా అనేది వేసి కరెక్ట్గా దాని చుట్టూ అనేది ఇలా తిప్పుతూ ఇలా అనేది రౌండ్ అనేది తిప్పుకుంటూ ఈ జర్దోసి అనేది ఇలా రౌండ్గా ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా వస్తుకుంటూ వెళ్ళినప్పుడు చూడండి ఇలాగే రౌండ్ అనేది తిప్పుకుంటూ కరెక్ట్గా ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఈ జర్దోసి అనేది ఆనుకుంటూ ఇలా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత చూడండి ఇలాగే తిప్పుకుంటూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకుని చుట్టూ అనేది ఇలా కాటన్ దారంతో ఇలా తిప్పుకుంటూ వెళ్ళామనుకోండి ఈ ఫ్లవర్ అనేది తయారైపోతుంది. చూసారు కదా, ఈ ఫ్లవర్ అనేది ఎలా తయారైపోయిందో అలా అనేది అయిపోతుంది. అయిపోగానే ఇక్కడ అనేది రౌండ్ అనేది తిప్పేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ కూడా ముడి అనేది వేసేసి పర్ఫెక్ట్గా ఈ మధ్యలో సెంటర్ కూడా కరెక్ట్గా ముడి అనేది కాటన్ దారంతో వేసేయండి. ఈ పక్క ఉన్న ఫ్లవర్ కూడా సేమ్ అలాగే అన్నమాట. ఇలా అనేది ఒక్కొక్క కుట్టు కుడుతూ నీట్గా ఈ జర్దోసి అనేది రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, కొంచెం జర్దోసి లాగి కొంచెం పెద్ద ముక్కలు అనేవి కట్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలైనవి కట్ చేసుకున్నప్పుడు అవి ఎలా పనిచేస్తాయో నేను చూపిస్తాను. చూడండి కాటన్ దారం అనేది మీరు ఒక ముడి 2 దారాలు సూదులో ఎక్కించి 10 నెంబర్ నూడిల్లో ఇక్కడ మీరు ముడి అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి చాలా ఈజీ వర్క్ అనమాట, మీరు చేసేవచ్చు. ఇక పక్క నుంచి చూడండి ఇలా అనేది ఒక ఇదే అనేది తీయండి, దారం అనేది తీయండి 10వ నెంబర్ సూదితో. ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా, ఈ చూడండి ఈ జర్దోసి ముక్కుంది చూసారా, దీనికి ఈ వేలుతో ఇలా లోపలికి ఇలా తీసుకోండి సూదిలోకి. తీసుకున్న తర్వాత చూడండి కిందకి వెళ్ళిపోయింది, కిందకి తీసుకొచ్చేసా ఆ జర్దోసి ముక్కని. ఇప్పుడు ఏం చేసా, పైకి వెళ్ళి జస్ట్ ఇలా అనేది తిప్పిన తర్వాత ఏం చేసా, ఎక్కడైతే మాకు ప్రింట్ అనేది ఉందో అక్కడే గుచ్చి జస్ట్ ఈ దారం అనేది లాగంగానే చూడండి కరెక్ట్గా ఇలా అనేది వచ్చేసింది లొంగ నాట్ అనేది. ఈ లొంగ నాటే వెయ్యాలన్నమాట. ఇక్కడ చూడండి మరొకటి అనేది తీసాను, మరొకసారి మీకు నీట్గా చూపిస్తాను. ఇలా అనేది తీయంగానే జర్దోసి అనేది కంపల్సరీగా ఒక వేలుతో ఇలా జర్దోసి అనేది వేలుతో ఇలా సూదిలోకి తీసుకోవాలి. తీసుకుని చివరికి తీసుకెళ్ళిపోవాలి. ఇది అనేది చివరికి తీసుకొచ్చేసి ఇలా జస్ట్ ఇలా తిప్పి నీట్గా ఎక్కడైతే మీరు వేయాలనుకున్నారో అక్కడ అలా గుచ్చేసి నీట్గా ఇది చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఓన్గా జస్ట్ ప్రింట్ అంతా వేసుకుని వెళ్ళాను. నేను ఇక్కడ కవర్ చేసుకుంటా, కావాలనుకుంటే మీరు కూడా చేసుకోండి. కవర్ అనేది ఒకటి ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, కానీ రౌండ్ అనేది నీట్గా రావాలి. అది ఒకటి గమనించండి. ఇలా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఆ లొంగ నాట్ అనేది కరెక్ట్గా అలా వేసేయండి. వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా అక్కడ చూడండి ఎలా వచ్చింది చూసారా, ఇలా అనేది సూది తీసి ఇలా అనేది వేసి లొంగ నాట్ అనేది తిప్పేసి కరెక్ట్గా ఈ చేత్తో ఇలా అనేది వదిలేయాలి. లొంగ నాట్ అనేది పడిపోయింది. ఇలాగే రౌండ్ అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి.
అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. లోంగా నాట్స్ అనేవి కరెక్ట్గా రావాలి. ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఇలా అనేది వేసి ఇలా పర్ఫెక్ట్గా ఇలా చూడండి. ఎక్కడైతే మీరు లోంగా నాట్ వేయాలని చెప్పి గుచ్చాలనుకుంటారో సూది అక్కడ గుచ్చేయండి. ఇలా గుచ్చేసి పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసేయండి. ఈ లోంగా నాట్ అనేది పడిపోతుంది. ఇలా అనేది సూది అనేది కరెక్ట్గా ఎక్కడ నుంచి తీయాలో అక్కడ తీయండి. తీసి చూడండి. ఇలా అనేది గాల్లోని ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే మీరు వేయాలో అక్కడ అనేది ఇలా చేసి నీట్గా ఈ లోంగా నాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఈ చెయ్యి అనేది దారం అనేది ఇలా వదిలి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చుట్టూ అనేది ఇలా వేసుకుంటూ వెళ్తేనే మీకు ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి జస్ట్ ఇలా సూదికి ఇలా తిప్పి నీట్గా ఎక్కడైతే హోల్లో అనేది వేయాలనుకున్నారో అక్కడే ఇలా గుచ్చి ఇలా అంటే చాలు. తిప్పుతే కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్ అయిపోతుంది ఈ లోంగా నాట్. చూడండి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా గాల్లోనే ఎక్కడ అనేది వేయాలనుకునేదో అక్కడే లోంగా నాట్ అనేది ఇలా లాగితే ఇది పర్ఫెక్ట్గా పడిపోతుంది. అప్పుడు ఆ లోంగా నాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా? ఇంకా 2 వేస్తే పని అయిపోతుంది. చూడండి ఇలా అయిపోయిన తర్వాత వర్క్ అంతా ఇప్పుడు 2 దారాలతో నేను ఇంకో కలర్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇదంతా వర్క్ అయిపోయింది కదా. అవ్వంగానే నేను 2 దారాలతో కలిపి ఒక అవుట్లైన్ అనేది కుడుతున్నాను అనమాట. చుట్టూ అనేది ఇలా ఆనుకుంటూ అవుట్లైన్ అనేది లోపల దాకా వెళ్ళి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సేమ్ వర్క్ అనమాట, అయిపోతుంది ఈజీగా. మీకు ఇలా అవుట్లైన్ అంతా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా? ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక ఈజీగా ఈ ఫ్లవర్ అంతా అయిపోతుంది. లేదంటే జరీయే వేయండి. దాంట్లో మాత్రం జరీ ఉంది అవుట్లైన్ అనేది, కానీ నేను ఇక కలర్ వేస్తున్నాను. ఓకేనా? వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకపోతే లగ్జరీ వర్క్ అనమాట, అంటే గ్రాండ్ వర్క్ అంటారు కదా, ఆ టైప్లో ఈ వర్క్లు అనమాట. ఇలా మీరు అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకున్నా మీ డ్రెస్సులకు కానీ లేకపోతే బ్లౌజ్కి అక్కడక్కడ వేసుకున్నా చాలు. మీరు బార్డర్ లాగా చుట్టూ వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇదంతా అవుట్లైన్ వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇక్కడ అనేది కాటన్ దారంతో కుట్టు వేసిన తర్వాత ఇలా అనేది జర్దోసి ముందుగా ఒక జర్దోసి ముక్క అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయి అటువైపు 2 కుట్లు కుట్టి చిన్న జర్దోసి ముక్కలు కట్ చేసుకుని ఇలా అనేది క్రాస్ అనేది 2 కుట్లు ఇక్కడ మళ్ళీ పైన వెళ్ళిపోయి 2 కుట్లు కుట్టి మళ్ళీ కాటన్ దారం పైకి లాగి ఇలా జర్దోసి కిందకి పెట్టిన తర్వాత వెనకాల వచ్చి మళ్ళీ క్రాస్గా 2 కుట్లు కుట్టి మళ్ళీ పైకి వెళ్ళి 2 కుట్లతో కుట్టి మళ్ళీ దారం పైకి లాగాలి. ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. పైన 2 కుట్లు, కింద వచ్చేటప్పుడు 2 కుట్లు, పైన వెళ్ళి మళ్ళీ 2 కుట్లు అనేవి ఇలా కుట్టి మళ్ళీ కిందకు వచ్చేసేటప్పటికి 2 కుట్లు. ఇలా ఒక లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారా? ఇలా ఆకు అనేది లోడింగ్ అయిపోయింది. ఇటువైపు కూడా ఇలాగే లోడింగ్స్ అనేవి 2 కుట్లు కుట్టి ఇలాగే ఈ ఆకు కూడా కంప్లీట్ చేసేయడమే. చేసేస్తే ఈ ఆకు లోడింగ్ జర్దోసి అనేది అవుట్లైన్ కుట్టేయవచ్చు. చూడండి ఫ్రెండ్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా? ఇలాగే మీరు వర్క్ అంతా ఈజీగా మీరు చేసేవచ్చు. స్టెప్ బై స్టెప్ అనేది చక్కగా ఈ వర్క్ అంతా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఈ డిజైన్ పేపర్ అనేది స్టార్టింగ్లో ఉన్న వీడియోలో మీరు స్క్రీన్ షాట్ తీసుకుని గీసుకోండి. అది గీసుకుని బార్డర్ లాగా వేసుకుంటే ఈ వర్క్ అంతా అయిపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసిలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం,
అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి 1,00,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది, స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు. చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీరు
మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ 2 చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.